ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? మీకందరికీ దేవుని వాక్యం బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చెప్పడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ మనము 2 మెసేజ్లు వినడం జరిగింది. ధనవంతుడు పరలోకము ఎందుకు వెళ్ళడు అనే విషయాల మీద మొన్న ఒక వీడియో చేశాను, నిన్న ఒక వీడియో చేశాను. ఈరోజు మూడో భాగంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అలాగే యేసుక్రీస్తు గారు ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళుట బహు దుర్లభం అని నిశ్చయంగా చెప్తున్నానని చెప్పడం జరిగింది. కానీ అందరూ ధనవంతులు వెళ్ళరా, కొందరేనా అని మనము బైబిల్ని అడిగినప్పుడు అందరూ ధనవంతులు కాదు, కొందరు మాత్రమే. అది దేవుడిని విడిచిపెట్టిన ధనాన్ని ఆశ్రయించిన వారు మాత్రమే ఇలా దేవుని పరలోక రాజ్యానికి ధనవంతుడు అనేవాడు వెళ్ళడు. ఎంతోమంది భక్తుల్లో ధనవంతులు ఉన్నారు. వారు ఆ ధనాన్ని వారు వదిలివేసి అది అశాశ్వతము అని తెలుసుకొని దాన్ని వదిలి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. అందుకే ఈరోజు మనము ఈ వాక్యం ప్రారంభించినప్పుడు మొదటిగా ఒక మంచి వచనం చూసి ప్రారంభిద్దాం. సామెతల గ్రంథంలో ఒక విషయం చెప్తున్నారు. 15వ అధ్యాయం 16వ వచనం నుంచి నిన్న ఇక్కడ మనం ఆప్ చేశాము. ధనవంతుడు లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసాము. ధనవంతుడు అక్కడికి వెళ్ళడం, అలాగే లాజరు అనే ఒక దరిద్రుడు బీదవాడు నెమ్మది పొందే చోటికి అబ్రహాం దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం నిన్న ధ్యానం చేశాం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఇలా అంటుంది: నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇలా ఉండవలసిన ఒక రాజు దావీదు కుమారుడు సొలొమోను గురించి కొంచెం ఈరోజు ధ్యానిద్దాం. చూడండి, దావీదుని దేవుడు ఎంతో బహుగా దీవించాడు. ఆ తర్వాత అతని సింహాసనాన్ని అతని కుమారుడికి సొలొమోనుకి ఇవ్వడం జరిగింది. మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సొలొమోను ఎంతో అప్పటికి దేవుడి మీద ఎంతో భక్తి కలిగిన, మంచి విశ్వాసం కలిగిన భక్తుడిగా మనకు ఇక్కడ కనపడతాడు. అతని ప్రార్థనకి దేవుడు ఆనందపడిపోయి, సంబరపడిపోయి అతను అడిగిన వాటిని ఇవ్వడం జరుగుతుంది. చూడండి, రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇలా ఉంది. ఆయన సొలొమోన్ని రాజుగా చేసినప్పుడు అతను ఎంతో వినయంగా దేవుడి మీద భయభక్తులతో అతను ప్రార్థన చేసిన విధానము చూసినప్పుడు ఎంతో ముచ్చటగా ముద్దుగా ఉంటుంది. చూడండి, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని ఇలా ప్రార్థన చేశాడండి. నీ జనం చూస్తే విస్తారమైన జనము, ఈ దేశం చూస్తే విస్తారమైన దేశము, నేనేమో చూస్తే బాలుడను. కాబట్టి నాకు వివేకము నేర్పించు అని ఎంతో వినయంగా దేవుడికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం.
అలా ప్రార్థన చేసిన సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. ప్రభువు చాలా ఆనందపడిపోయి సంతోషంతో అతను చేసిన ప్రార్థనను ఎంతో ముచ్చటగా ఆనందపడిపోయి, సరే అయితే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్నాడు. సొలొమోను 10వ వచనం నుంచి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి ఇలా ఉన్నాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైనను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయుష్షు అయినను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నువ్వు నీ శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, దీర్ఘాయుష్ని కూడా అడగలేదు. అలాగే న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగను అడిగినందుకు నీ మనవి ఆలకించి ఉన్నాను. నువ్వు ఇలాంటి మంచి ప్రార్థన చేసినందుకు నీ ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకున్నాను, అది నా దగ్గరికి వచ్చింది అని చెప్తూ, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. సరే, నువ్వు అడిగినది నేను నీకు ఇస్తున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. నీలాంటి వాడు పూర్వీకుల్లో ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. నీలాంటి వాడు ఇంకా పుట్టబోయేవాడు ఉండడు అని చెప్పి, అలాగే మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను. అందువల్ల నీ దినములన్నీయు రాజులలో నీ దినములన్నిటనను రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు అని దేవుడు, నీ వంటి వాడు ఒకడైనను ఉండడు అని ఇలా దేవుడు అతను అడగకపోయినా కూడా అతనికి ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని నువ్వు అడగకపోయినను నేను వాటన్నిటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పి అతనికి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సొలొమోను భక్తుడు అంత ఇష్టంగా దేవుణ్ణి ఇష్టపడి హృదయంలో ఉంచుకున్న తర్వాత ఈ ధనము, ఈ రాజ్యాధికారము, ఈ ధనము, ఇవన్నీ కూడా అతని దగ్గరికి వచ్చినప్పుడు అతని మనస్సు ప్రేరేపింపబడి సాతాను దెయ్యం వల్ల, అపవాది వల్ల అతను చూడండి, ఇప్పుడు ఇంతటి భక్తి గల ఇతను 11వ అధ్యాయానికి వచ్చేసరికి 11వ అధ్యాయము మనం చూసినప్పుడు రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు ఇలా ఉంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి యొక్క దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను అన్నట్టు. చూడండి, భార్యలందరూ వచ్చేతలకే అతని హృదయము తిప్పబడి వృద్ధాప్యంలోకి వచ్చేతలకి దేవుడిని మర్చిపోయినట్లుగా మనం ఇక్కడ సొలొమోను చూస్తాం. అలాగే 6వ వచనంలో మనం చూసినప్పుడు ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాకు అనుసరించలేదు అని ఉందండి. ఇలా అనేక మంది భార్యలను వివాహం చేసుకొని ఉపపత్నులు, భార్యలు అనేక మంది విస్తారంగా వివాహాలు చేసుకొని ఈ లోకంలో ఇదే శాశ్వతమై ఒకప్పుడు భక్తుడిగా ఉండి దేవుడే శాశ్వతం అనుకున్న సొలొమోను చివరికి లోకాశల్లోకి పడిపోయి లోకములో ఇదే శాశ్వతమైనది అని, ఈ ఆనందమే నాకు శాశ్వతమైన ఆనందం అని విస్తారంగా పెళ్ళిళ్ళు చేసుకొని ఉపపత్నులు, భార్యలతో రాజ్యాన్ని పరిపాలించినప్పుడు దేవుడు అతన్ని నుండి ఆ రాజ్యాన్ని వేరే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సొలొమోను దేవుడికి ఎందుకు అంత బాధ, అంత కోపం వచ్చిందంటే, ఈ సొలొమోను ఈ చేసిన పాపం వల్ల అతనే కాకుండా అతని నుంచి వచ్చిన అతని కుమారులు, అతని పిల్లలు కూడా అతని తండ్రి ప్రవర్తనను చూసి మా తండ్రి ఇలా చేశాడు కదా, మేము చేసే తప్పేమిటని
విగ్రహ ఆరాధనకు వెళ్ళడం జరిగింది. అంత నిజదేవుడిని ఎరిగిన సలోమనే ఆ భార్యలు, ఆ కుటుంబంలో విస్తారమైన భార్యలందరినీ కూడా చేసుకున్న వారందరూ కూడా ఆ సలోమోను మైండ్ మార్చేసి ఆఖరికి విగ్రహాలను పెట్టి, దానికి నైవేద్యాలు పెట్టి, దానికి గుడులు కట్టించిన పరిస్థితులు మనము 1వ రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు ఇలా ఉంటుంది. అందుకే సాతాను ఎంతటి వాడినైనా వాడు శక్తియుక్తులతో, కుయుక్తులతో పడగొట్టేవాడుగా మనకు కనపడుతున్నాడు. అందుకే చూడండి, సాక్షాత్తు యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతనితో కూడా తిరుగుతున్న శిష్యుడు ఇస్కరియోతు యూదా గురించి మనకు తెలుసు. వాడు సాక్షాత్తు దేవుడే ఉండగా వాడు డబ్బు కోసము ఆయన్ని అమ్మినట్లుగా మనం చూస్తాం. లోకాలని కలిగించిన క్రీస్తు పక్కన పెట్టుకొని ఈ లోకము తెలిసి అనేకమైన విషయాలు యేసుక్రీస్తు గారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు పక్కనే ఉండి విని కూడా అతను ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకంలోనే అతను ఉండాలని, శాశ్వతంగా ఉండిపోతాడని అతని భ్రమలతో సాతాను ముంచివేసి అతని ద్వారా యేసుక్రీస్తు గారిని సిలువకు అప్పగించినట్లు మనం చూస్తాం. చూడండి, ఇస్కరియోతు యూదా గురించి మనం ఒకసారి చూసి ఇక ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినప్పుడు 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ వచనం నుంచి, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన్ను అప్పగించిన ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దినారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను. ఇలాగా యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు, భక్తులు ఏదైనా డబ్బు అవి కానుకలు ఇచ్చినది ఆ సంచి ఆ దొంగ కాడనేచ్చాడు. యేసుక్రీస్తు గారికి సర్వం తెలిసి కూడా దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే దొంగ చేతికి ఇచ్చాడు. కనీసం వాడు నేను దొంగ, ఆయన దేవుడు, ఆయనకు నా గురించి తెలుసు, ఆయన నా హృదయంలో ఏముందో ఎరిగినవాడు, అలాంటి నన్ను నమ్మి నాకు డబ్బుల సంచి నా కాడ ఇచ్చి పెట్టాడు కదా, నేను ద్రోహం చేయొచ్చా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తిరిగి ఆ డబ్బులు దొంగిలించడమే కాకుండా ప్రధాన యాజకుల దగ్గరికి, వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణేలకు లోకరక్షకుడిని, లోకాలు కలిగించిన దేవుడిని, సాక్షాత్తు దేవుడిని అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. అందుకే ధనము ఎంతో చెడ్డది. మనం చూసినప్పుడు, మనకు ఇన్ని విషయాలు మనము ఆలోచించినప్పుడు, ధనము అన్నిటికీ, సమస్త విషయాలకు, కీడులకు మూలమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు ఈ విషయాలన్నీ కూడా ధ్యానం చేయండి, ఆలోచించండి. అలాగే అందరూ ధనవంతులు పరలోకం వెళ్ళరా అని మనం ఆలోచించినప్పుడు, దేవుడి కోసం బతికిన ధనవంతులు కూడా మనం బైబిల్లో చూడగలం. వారు వారి ఆస్తులను, వారి సంపదను పెంట కుప్ప వలె ఎంచి దేవుడి సన్నిధానానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. చూడండి, యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు, మొదటిగా యోబు గ్రంథం మనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం నుంచి మనం చూసినప్పుడు, యోబు గ్రంథము, యోబు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను,
500 ఆడ గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ఇలాంటి గొప్పవాడు దేవుని కోసము సమస్తము పోయిన కోల్పోయినప్పుడు అతను దేవుడి వైపు చూశాడే తప్ప లోకం వైపు చూడలేదు, చుట్టుపక్కల ఉన్న స్నేహితుల వైపు చూడలేదు. అలాంటి స్థితిలో నుంచి గొప్ప శ్రమ యోబు గారికి వచ్చినప్పుడు అతని సొంత భార్య, కట్టుకున్న భార్యే ఒక మాట అంటుంది, నువ్వు యథార్థను వీడి దేవుణ్ణి దూషించవు అని చెప్పినప్పుడు చూడండి 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 10వ వచనంలో మనం 9వ వచనంలో చూసినప్పుడు వాళ్ళ యోబు గారి భార్య ఏమంటుందో చూస్తాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. నువ్వు ఇన్ని బాధలు, అతని ఒళ్ళంతా కూడా పుండ్లతో అసలు చేత్తో గీక్కోలేక చిల్ల పెంకులతో గీక్కునే నవ్వ పడుతుంటే ఒళ్ళంతా దురదలతో అలాంటి బూడిద పోసుకొని కూర్చొని ఉన్న యోబుని చూసి అతని భార్య ఇలా అన్నప్పుడు అతను యోబు ఆ సమయంలో ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఒక మాట కూడా దూషించినట్లుగా మనకు కనపడుతుంది. చూడండి 10వ వచనంలో అదేగా అంటున్నాడు, అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవించతగదా అని అనెను. అలా అని ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు అని, నోటి మాటతో కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా పాపం చేయకుండా నీతిమంతుడుగా యోబు మనకు కనపడతాడు. అతని 7 మంది పిల్లలు చనిపోయినప్పుడు కూడా అతను బాధపడలేదు. అతని ఆస్తి, అతని ఎద్దులు, ఆవులు అన్నీ సర్వము నాశనమైనప్పుడు కూడా అతను ఏమాత్రము చెల్లించకుండా దేవుని వైపే చూస్తూ దేవుడిలోకి లోబడి ఉండి దేవుడి దగ్గర సాతాను వచ్చినప్పుడు దేవుడు చక్కని మాట అడుగుతుంటాడు. చూడండి, సాతానుతో దేవుడు అంటున్నాడు 2వ అధ్యాయంలో 4వ వచనంలో, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉన్నాడని దేవుడి దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న ధనవంతులలో కూడా గొప్ప ధనవంతులు ఉన్నారు. అలాగే మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు పౌలు గారు అంటున్నారు, 3వ అధ్యాయము 7వ వచనంలో ఇలా అంటున్నాడు, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని అని అన్నాడండి. అలాగే 11వ వచనం వరకు మనము ఇవి చూసినప్పుడు 11వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన శ్రమలలో పాలివాడవుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను అన్నాడు పౌలు గారు. అలాగే 3:20లో కూడా మనం చూసినప్పుడు అసలు మనము ఆలోచించాల్సింది ఈ లోక సంబంధమైన ధనం గురించి కానీ ఈ లోకంలో ఉన్న జీవం గురించి కాదు, కానీ మన పౌరస్థితి 20వ వచనంలో 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందుందని అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడో ఎరిగిన పౌలు గారు దానికోసం అనేక శ్రమలు పడి
సువార్త విషయంలో తన ప్రాణాలు కోల్పోయి పరలోకంలో నిత్య జీవం పొందుకోవడానికి నేను నా పని కడముట్టించితిని, నాకు నీతి కిరీటం ఉంది అని ధైర్యంగా చెప్పుకునే ధనవంతుడిగా మనకు కనపడతాడు. అలాగే మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాం గారు కూడా మనం చూడండి, ఆది కాండంలో అబ్రహాము ధనవంతుడండి. అబ్రహాము ఆది కాండంలో మనం చూసినప్పుడు 13వ అధ్యాయం 2వ వచనంలో, ఆది కాండము 13వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఆది కాండము 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అని బైబిల్ సెలవిస్తుందండి. అబ్రహాము దేవుడు పిలవకు ముందే గొప్ప ధనవంతుడిగా మనకు ఇక్కడ కనబడతాడు. అలాగే అలాంటి ధనవంతుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోపడి తాను స్వస్థంగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగుకొని వెళ్ళెను అని. అతను దేవుడు పిలిచినప్పుడు సమస్తాన్ని వదిలి ఊర్లో ఉన్నవా అతన్ని నువ్వు పలానా చోటుకు వెళ్ళు అని చెప్పలేదండి. నువ్వు బయలుదేరు అన్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మాట మీద బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇలా అనేక మంది భక్తులు మనకు హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చూసినప్పుడు అనేక మంది భక్తులు ధనవంతులు వారి సమస్తాన్ని వదులుకున్నారు. అలాగే మోషే గారు చూసినప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గారు 24వ వచనంలో మనం చూసినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను అని ఉండాలి. ఐగుప్తుగా రాజుగా చేస్తాను, నువ్వు రా, ఎందుకు వాళ్ళని వదిలే, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, ఇజ్రాయేల్ నువ్వెందుకు బాధపడతావు అని ఆ పెంచిన తల్లి వచ్చి మోషే గారిని పిలిచినప్పుడు మోషే గారు, లేదు, నేను దేవుని పని నిమిత్తం సమస్తాన్ని వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే అలా కింద నుంచి చూసినప్పుడు అనేక మంది విశ్వాసులు వారి జీవితాల్లో సమస్తాన్ని వదిలేసి దేవుణ్ణి వెంబడించి ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. చూడండి, లూకా సువార్తలో మనము చూసినప్పుడు మంచి ధననిధి గురించి కొన్ని విషయాలు చెప్పారు. లూకా సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినప్పుడు, 6వ అధ్యాయము లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినప్పుడు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి, హృదయం అనే ఒక మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. అలా మన హృదయంలోనే ధనము అనే ఒక నిధిని దేవుడు ఉంచి ఉన్నాడు. మంచి ధననిధి, చెడ్డ నిధి, ధననిధి అని. మనము దేవుని వైపు ఉన్నప్పుడు అది మంచి ధననిధుల్ని, మనకు ఆ కోరికలు అనేటివి బయటికి వచ్చినప్పుడు హృదయం అనే ధననిధి అని, అందులో నుంచి మంచి ధననిధిలో నుంచి మంచి విషయాలు, మంచి ఆలోచనలతో మంచి విషయాలు బయటికి వస్తాయి. అలాగే నువ్వు సాతానుకు హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆ హృదయంలో అనే చెడ్డ ధననిధిగా అది మారిపోయి అందులో నుంచి చెడ్డ విషయాలు, చెడ్డ ఆలోచనలు, ధనము, లోకమే శాశ్వతం అనుకుంటూ లోకాశలతో ధనము అవి అని మనము విడిపోయేటట్లుగా ఉంది. అందుకే యేసుక్రీస్తు గారు ఇలా అన్నారు, ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళుట బహు దుర్లభము అని ఆయన
సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, చివరిగా మనము ఒక విషయం, అసలు ప్రార్థన భక్తుడు ఎలా చేస్తున్నాడో కీర్తనల గ్రంథం 73 అధ్యాయంలో మనం చూసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 73:25లో మనం చూసినప్పుడు 73:25 మనం చూసినప్పుడు ఇలా ప్రార్థన చేస్తున్నారు భక్తుడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు తండ్రి, నీవు నాకుండక లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి కోరిక. అందుకే మంచి ధననిధిలో నుంచి వచ్చిన మాట, మంచి హృదయం అనే అందులో నుంచి, మంచి ధననిధిలో నుంచి మన హృదయాన్ని ఒక నిధిలాగా సంబోధిస్తున్నాడు దేవుడు. ఆ మంచి ధననిధిలో నుంచి మంచి విషయం, మంచిగా చూడండి ఎలా వస్తుందో. 25 కీర్తన గ్రంథము 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు తండ్రి, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము సాతానుకు చోటు ఇవ్వకుండా, అపవాది, సాతాను, దెయ్యము అనే వీడికి చోటు ఇవ్వకుండా దేవుని వైపే చూస్తూ దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు బ్రతికి దేవుడు మీద ఆధారపడినప్పుడు వాడు మన దగ్గరికి రావడానికి భయపడతాడు. అదే మనము లోకాశం వైపు చూసి ధనం వైపు మనము మన చూపు పెట్టినప్పుడు వెంటనే వాడు వచ్చి మనల్ని ధనం వైపుకు మరలించడానికి, మనకున్న లోపల చిన్న ఒక తలంపు ధనం మీద ఆశ పుట్టడం చాలు వాడు మనలో ఎంటర్ అయిపోతాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ 3 రోజుల మెసేజ్లో మీరు కొంచెమైనా తెలుసుకొని ఉంటారని నేను నమ్ముచున్నాను. దేవుడు బైబిల్లో రాయించిన విషయాలు అన్నీ కూడా మీకు తెలియజేశాను. ఆ వచనాలన్నీ కూడా మీరు ఒక చోట చేర్చుకొని ఆలోచించండి. యేసుక్రీస్తు గారు ఒక మాట అన్నదానికి మనకు 3 రోజులు టైం పట్టింది. అందుకే బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అని మనకు దేవుడు సెలవిస్తున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యము వెళ్ళడు బహు దుర్లభమన్న ఒక మాటకు మనము 3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు దేవుని వైపు ఉండండి. అందుకే యేసుక్రీస్తు గారు సాతానుకు చోటీకుండా ఉండడానికే మనల్ని అందరినీ కూడా, అనేక మంది మన సహోదరులు, మన తోటివారు, మన చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా నశించిపోతున్నారు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. ఆయన రావడానికి గల కారణం కూడా అదే. ఆయన వచ్చి ఇలాంటి, అంతకుముందు మనం కనివిని ఎరుగరు, ఈ ప్రపంచం ఇలాంటి మాటలు ఎప్పుడు విని ఉండలేదు. యేసుక్రీస్తు గారు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో, దేవుడు ఆయనకు తండ్రి అయిన దేవుడు చెప్పి పంపించిన విషయాలన్నీ కూడా పరలోకం గురించి, నరకం గురించి, పరలోకం ఉందని నమ్మని వారు అనేక మంది ఉన్నారు. వారందరూ ఈ కాలంలో కాదు, ఆనాటి కాలంలోనే యేసుక్రీస్తు గారు ఉన్న కాలంలోనే అనేక మంది ఇలాంటి విరోధులు ఉండేవారు. క్రీస్తునే తప్పుబట్టిన వారు ఉన్నారు. ఆ కాలంలో కూడా ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనము సమాధానం చెప్పాలంటే మనం కాస్త కూస్త బైబిల్ మీద పట్టు సాధించాలి, బైబిల్ నేర్చుకోవాలి. అందుకని దేవుణ్ణి ప్రార్థించి జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతాం. చూడండి, ఒకప్పుడు సొలొమోను జ్ఞానాన్ని మాత్రమే ఇమ్మని అడిగిన సొలొమోను కొంతకాలానికి అతను పడిపోయినట్లుగా, లోకాశల్లోకి పడిపోయినట్లుగా. ఎందుకంటే అందులో ఒక భాగము అతను రాజుగా ఉండి విస్తారమైన ధనము, రాజులలో ప్రపంచంలో ఇప్పటి వరకు సొలొమోను రాజుకు ఉన్నంత కీర్తి ఎవరికి లేదు. అలాంటి గొప్ప కీర్తి కలిగిన రాజు అనేక మంది భార్యలను, ఉపపత్నులను పెళ్ళిళ్ళు చేసుకొని ఉంచుకొని తద్వారా దేవుడికి అవిధేయతగా మారిపోయి, దేవుడు ఉండాల్సిన హృదయం అనే ధననిధిలో సాతాను
అందము, అందమైన భార్యలు, అందమైన పిల్లలు, అందమైన డబ్బు, అందమైన నగరాలు అనే అన్నీ కూడా సొలొమోను హృదయంలోకి వచ్చి చేరినట్లుగా మనం చూస్తాం. అందుకే అతను తప్పిపోయినట్లుగా చూస్తాం. కానీ మంచివారు కూడా, మంచి నీతిమంతులు కూడా ధనవంతుల్లో నీతిమంతులు, ధనవంతుల్లో కూడా, అందుకే 2 భాగాలుగా మనం చూసాం. యేసుక్రీస్తు గారు ధనవంతుడు అన్నాడు కానీ ధనవంతులు అందరూ కూడా పరలోకం వెళ్ళరు అని చెప్పలేదు. ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ధనవంతుడు అన్నాడు. ఎవరైతే సాతానుకు లోబడి ఉంటాడో, దెయ్యానికి వాడి జీవితాన్ని అప్పగించుకొని ఉంటాడో, దెయ్యానికి వాడు హృదయంలో స్థానం ఇచ్చి ఉంటాడో, అలాంటి ధనవంతుడే చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, చెడ్డ విషయాలు కలిగిన, చెడ్డ ధననిధి కలిగిన, హృదయం అనే ధననిధి కలిగిన ధనవంతులు మాత్రమే పరలోక రాజ్యానికి నిశ్చయంగా వెళ్ళరని యేసుక్రీస్తు గారు చెప్పినట్లుగా మనం చూస్తాం. మంచి ధననిధి కలిగిన, హృదయం కలిగిన ధనవంతులు అనేక మంది వాళ్ళు సమస్తము విడిచిపెట్టి దేవుణ్ణి వెంబరించి దేవుని కొరకు వాళ్ళ ప్రాణాలని అర్పించిన ధనవంతుల్ని కూడా మనం ఈ సమయంలో చూసాం. మీరు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం మీరు చదివినారంటే అనేక మంది భక్తులు, అందులో ధనవంతులు భక్తులు ఎంతోమంది వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, కుటుంబాలను సైతం లెక్క చేయకుండా సమస్తాన్ని విడిచి దేవుని కోసమే బ్రతికినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మీకు వాక్యము అర్థమై ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఇది దేవుని సంకల్పం. దేవుడి ద్వారా తప్ప నాకు ఈ జ్ఞానం లేదు. నేను నాకు ఇచ్చిన ఈ జ్ఞానంతోనే నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది దేవుని మాటలు, ఇవి నా మాటలు కాదు. దేవుడు బైబిల్ గ్రంథంలో మనం ప్రేమించి రాయించిన గ్రంథంలో నుంచి నేను వాటిని నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను మీకు వివరించి చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అలాగే మనం దేవుని పని నిమిత్తం యూట్యూబ్ ఛానల్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. లోకరక్షకుడు యేసుక్రీస్తు అనే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు తెలిసిన వారికి షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ప్రసంగాలు, అనేక విషయాలు దాంట్లో మనము పెట్టబోతున్నాం. రాబోయే కాలంలో అన్ని విషయాలు కూడా అందులో వస్తాయి. మంచి మంచి విషయాలు దాంట్లో నేను అన్ని మ్యాటర్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమని, అలాగే ఇంతవరకు మీరు వాక్యము ప్రేమతో విన్నందుకు, దేవునిపై ఉన్న ప్రేమతో మీరు వాక్యం విన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ప్రభువును, మన తండ్రి అయిన దేవాది దేవునికి కూడా కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ, అందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించును గాక. ఆమేన్.